హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ 5వ తరగతి చూస్తూ ఉన్నాము. తెలుగు మంజరిలోనిది తోలుబొమ్మలాటల గురించి మనం తెలుసుకోబోతున్నాము. తోలుబొమ్మలాటలు పుట్టు పూర్వోత్తరాలు స్థితిగతులను ఈ పాఠంలో వివరించబడి ఉన్నది. అతి ప్రాచీన కాలం నుండి బొమ్మలాట ప్రసిద్ధమైనటువంటి జానపద వినోద కాలక్షేపంగా ప్రాచుర్యంలో ఉందన్నమాట. బొమ్మలాటల ప్రసక్తి శాసనాల్లోనూ సాహిత్యంలోనూ కనిపిస్తుంది. పాల్కురికి సోమనాథుని పాండితారాధ్య చరిత్ర బొమ్మలాటలను గురించి ప్రస్తావించినటువంటి ప్రథమ గ్రంథంగా చెప్పబడుతుంది. ఈ యొక్క బొమ్మలాటలు ముఖ్యంగా కొయ్య, కర్ర లేదా కట్టె బొమ్మలాటలు, తోలు బొమ్మలాటలని 2 రకాలు ఉన్నాయన్నమాట. ఉత్తర భారతదేశంలో కొయ్య బొమ్మలాటలకు, ఆంధ్రదేశంలో తోలు బొమ్మలాటలకు ప్రసిద్ధి చెందినవైతే కర్ణాటక ఈ 2 రకాల ఆటలకు ప్రసిద్ధి చెందింది. తోలు బొమ్మలాటలు ఆంధ్రుల జానపద కళారూపం అనమాట. ఇది తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసింది. అంటే ఏంటంటే విశ్వమంతా వ్యాపింపజేసింది అనమాట. తోలు బొమ్మలాటల పుట్టుక స్థానం వచ్చేసి మహారాష్ట్రమని, ఆంధ్రదేశమని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ ఏంటంటే అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నాయని అక్కడ ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ ఏంటంటే ఆంధ్రదేశంలో బొమ్మల ప్రదర్శకులు చాలా వరకు మరాఠీ వాళ్ళ కావడం వల్ల ఆ కళారూపం వచ్చేసి మహారాష్ట్రలదే అని భావించడం జరిగింది. అయితే ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి జిల్లాలో మహారాష్ట్ర సంపర్కము ఏమాత్రం లేని ఆంధ్రులు తోలు బొమ్మలాటల వారుగా ప్రసిద్ధి చెంది ఉండడము కనిపిస్తూ ఉంది. బొమ్మలాటల మీద పరిశోధన గావించినటువంటి పి వెంకటరమణమూర్తి గారు ఈ కళకు పుట్టినిల్లు ఆంధ్రదేశమని అభిప్రాయపడ్డారు. సరే, ఈ విధంగా ఆ యొక్క బొమ్మలాటలు వచ్చేసి మహారాష్ట్రదని కొంతమంది, ఆంధ్ర రాష్ట్రమని కొంతమంది ఈ విధంగా మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఏంటంటే ఏదైతేనేమి రాయలసీమలో తోలు బొమ్మలాటాలని ఆడించేవారిని ఆరే అనేటువంటి వాళ్ళు అంటారనమాట. కన్నడ దేశంలో తోలు బొమ్మలాటల్ని ఆడించేటువంటి వాళ్ళని కిళ్ళేక్యాతరు లేక సిల్లేక్యాతరు అని అంటారు. కేతిగాడు అనేటువంటి పాత్ర మనకు పరిచయమైందే. కొంటె కోణంగి బొమ్మకు రాయలసీమలో కిల్లే గెత్తిరి వాడనే పేరు అనేటువంటిది ఉందన్నమాట. ఊరి చావళ్లలో, తర్వాత ఆరు బయట వేదికల మీద, అంటే గట్టు ఉండేటువంటి ప్రదేశాల్లో వచ్చేసి వేదికల మీద తోలుబొమ్మలాట ప్రదర్శన అనేటువంటిది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. 3 ప్రక్కల మూయబడినటువంటి పందిరి అనేటువంటి వేస్తారు. 4వ పక్క ముందు వైపు బొమ్మలు తెర మీద జారి పడిపోకుండా ఉండేంత విధంగా ఈ తెరని వాలుగా అమర్చుకుంటారనమాట. లోపల పక్క తెరను ఆనుకొని ఒక పెద్ద బల్ల మీద వరుసగా ఆముదపు దీపాలు ఉంచుతారు. దీపాల కాంతి తగ్గకుండా ఉండడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అంటే ఆ యొక్క తెర నుంచి మనకు బొమ్మలు కనిపించే విధంగా మనకు దీపాలు అనేటువంటిది పెట్టుకుంటారనమాట. ఇప్పుడు వచ్చేసి దీపాలు అనేటువంటి లైట్లు అనేటువంటిది వచ్చేసింది కాబట్టి ఏ విధంగా ఉంచుతున్నారు మనకు తెలియదు. దీపాల కాంతి తగ్గకుండా ఉండడానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కాంతి తగ్గితే బొమ్మలు మసకబారినట్లుగా కనిపిస్తాయి అనమాట. కనుక ఈ దీపాల కాంతికి అధిక ప్రాధాన్యం అనేటువంటిది కనిపిస్తుంది. అంటే దీపాలే పెట్టేటట్టున్నారనమాట. కాబట్టి తెర మీద బొమ్మలు ఉంచి దాని వెనక అఖండ దీపాలు వెలిగిస్తే చీకట్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులకు ఈ బొమ్మలు సజీవాలుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి పురుష పాత్రల వెనక మగవాళ్ళు, స్త్రీ పాత్రల వెనక ఆడవాళ్ళు అనేటువంటి ఉంటారు. వీళ్ళు తమ కంఠధ్వనితో ఆయా పాత్రలకు పాడుతూ మాట్లాడుతూ ఆ యొక్క బొమ్మలని అభినయం చేస్తూ ఉంటారన్నమాట. ఆ బొమ్మల్ని ఆడిస్తూ ఉంటారన్నమాట. ఆట రాత్రి 2వ జాము ప్రారంభమై తెల్లవారుజాము వరకు కొనసాగుతూ ఉంటుంది. అంటే తెల్లారులు వచ్చేసి ఈ యొక్క ప్రదర్శన అనేటువంటిది జరుపుతూ ఉంటారన్నమాట. ఏముంది, మహాభారత మహాభాగవత కథల్ని ఎక్కువగా వీళ్ళు చెప్పుకుంటూ ఒక కామెడీగా మనకు అందిస్తూ ఉంటారనమాట. సో అభినయం చేస్తూ ఉంటారు. ఆట రాత్రి వరకు, తెల్లవారుజాము వరకు జరుగుతూ ఉంటుంది. ఆట తర్వాత వచ్చే ప్రేక్షకులు విసుగు చెందకుండా ఉండడానికి ఏం చేస్తారంటే నిద్రమత్తు పోగొట్టడానికి ఆట మధ్యలో ప్రవేశించి జుట్టుపోలిగాడు, బంగారక్క, అల్లాటప్పగాడు, కేతిగాడు మొదలైనటువంటి హాస్య పాత్రలు ఏం చేస్తారంటే చతురోక్తులతో సమాజంలోని కుళ్ళును పెళ్లగించి ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఏ విధంగా సమాజంలో ఉన్నదో కుళ్ళు అనేటువంటిది వాళ్ళు వచ్చేసి కామెడీ రూపంలో మనకు, హాస్య రూపంలో మనకు అందరికీ అందిస్తూ ఉంటారు. సమాజంలో జరిగేటువంటి విషయాలన్నింటినీ వచ్చేసి పోగు చేసుకొని వాళ్ళు మనకు రక్తి కట్టించడం కోసము వాళ్ళు ఆ విధంగా చెప్తూ నవ్విస్తారనమాట. కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు మనల్ని.
బొమ్మలాటలో ప్రధానమైనటువంటి వారు సూత్రధారుడు. తెర లోపల నుండి ప్రదర్శనకు వరుస క్రమంలో నడిపే బాధ్యత సూత్రధారుడే అనమాట. తక్కిన వాళ్ళు ఇతనిని అనుసరిస్తారు. మొదట విఘ్నేశ్వరుణ్ణి, తర్వాత సరస్వతి మొదలైనటువంటి దేవతలను ప్రార్థించి ఆట ప్రారంభిస్తారనమాట. తోలుబొమ్మలాటల్ని ఆడించేందుకు వీలుగా ఒక వెదురు బద్దను బొమ్మకు మధ్య భాగంలో కడతారనమాట. ఈ బొమ్మల్ని ఆడించడానికి ఓర్పు, నేర్పు, అంటే చాలా ఓర్పు అవసరం అనమాట, చాలా అవసరం. లేకపోతే మనిషి నీడ తెర మీద పడుతుంది. ఒక చేతిలో బొమ్మను పట్టుకుని మరో చేత్తో చిన్న కొంకి గల బద్దను పట్టుకొని బొమ్మ చేతులకు తగిలించి సంభాషణల ప్రకారం బొమ్మల్ని కదిలించాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి చాలా కష్టంతో కూడినటువంటి పని. వెనక ఎంత కష్టపడి వాళ్ళు మన కోసం, మనల్ని ఆనందింపచేయడం కోసం వాళ్ళు ఆ యొక్క తోలుబొమ్మలాటల్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారో చూడండి. తోలుబొమ్మలాట చిత్రకళ, ఆట, సాహిత్యము, గాత్ర సంగీతము, వాద్య సంగీతాల సమాహార కళ. కాబట్టి బొమ్మలో ఆడించేటువంటి వారు తెర వెనక నుండి పద్యాలు, పదాలు, దరుగులు చెబుతూ ఆయా పాత్రలకు తగినట్టుగా సంభాషణలు అనేటువంటిది పలుకుతూ ఉంటారు. సంధి వచనాలు పలుకుతూ కథను నడిపిస్తూ ఉంటారు. గద్య పద్యాలలో పద్యానికే అధిక ప్రాధాన్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ యొక్క తోలుబొమ్మలాటలో వచ్చేసి. తోలుబొమ్మల్ని తయారు చేయడానికి దుప్పి, జింక, మేక, గొర్రె చర్మాలను ఉపయోగిస్తూ ఉంటారు. ముందుగా తోలును పారదర్శకంగా చేసి రేఖలను గీచి కత్తిరించి వాటిని రంగుల్ని వేస్తారు. ప్రధాన పాత్రలకు జింక చర్మాన్ని, తక్కిన పాత్రలకు వచ్చేసి గొర్రె చర్మాలను ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. జిగురు పూసి దారం పురికెట్టి తర్వాత బొమ్మల అవయవాలను వచ్చేసి కీళ్ళ దగ్గర కలిపి కుడతారనమాట. బొమ్మలు కొన్ని మనకు అభిముఖంగాను పార్శ్వముఖంగాను ఉంటాయి. ఒకటి వచ్చేసి అంటే పక్కకు ఉన్నట్టు ఉంటుంది, ఒకటి వచ్చేసి నేరుగా చూస్తున్నట్టుగా మనకు చూపిస్తూ ఉంటారనమాట ఈ బొమ్మల్ని. బొమ్మలాటల్ని ప్రదర్శించడంలో కొన్ని నమ్మకాలు అనేటువంటిది కనిపిస్తూ ఉంటాయి. ఉత్తర గోగ్రహణము కథను చెప్పిస్తే వర్షాలు కురుస్తాయని, వర్షాభావము ఉన్న ప్రాంతాల్లో ఈ ఆటల్ని ఆడించడము కనిపిస్తుంది. నేటికి తూర్పుగోదావరి మండలంలో శ్రీదేను కొండ వెంకయ్య రచించినటువంటి ఉత్తర గోగ్రహణాన్ని, విరాట పర్వాన్ని ప్రదర్శింపచేస్తారు. ఊరికి పట్టినటువంటి పీడలు విరగడతాయిపోతాయని కూడా జానపదులు నమ్మి ఈ యొక్క తోలుబొమ్మలాటల్ని ఆడింపజేస్తారనమాట. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయన్నమాట ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాల్లో. బొమ్మలాట వాళ్ళ పేరుతో బళ్ళారి జిల్లాలో బొమ్మలాటపల్లి అనేటువంటి గ్రామం ఉండడము బొమ్మలాటల ప్రాచుర్యాన్ని చెబుతుంది. నేటి కాలంలో తోలుబొమ్మలాటల ప్రదర్శనల పరిస్థితులు అధ్వానంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మళ్ళీ ఈ కళలు వచ్చేసి ఏమవ్వాలి, మళ్ళీ తిరిగి రావాలన్నమాట. ఈ కళాకారులను తగిన విధంగా ఆదుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఎంతైనా ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి వీళ్ళని ప్రోత్సహించి ఈ యొక్క ఇలాంటి ఆటలను వచ్చేసి పిల్లల బళ్ళల్లో వీటిల్లో అంతా జరిపించినట్లయితే పిల్లలకి ఇలాంటిది మన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఉన్నాయి అనేటువంటిది పిల్లలకి తెలియాలి. కొత్త పదాలు చదవండి. అధ్వాన్నం, కన్నడదేశం, కంఠధ్వని, కాంతి, కళారూపం, కాలక్షేపం, ఖండం, ఖ్యాతి, ఖండాంతరాలు, చతురోక్తులు, జానపదం, తెల్లవారుజాము, ప్రసక్తి, ప్రాచీన కాలం, ప్రాచుర్యం, ప్రేక్షకులు, మసగబారు, రాయలసీమ, విసుగు చెందు, సాహిత్యం, సూత్రధారుడు, సమాహార కళ, శాసనం. ఇప్పుడు వచ్చేసి అర్థాలు తెలుసుకుందాము. ఖండాంతరము వేరే ప్రాంతము లేదా ఖండాంతరం అంటే వేరే ప్రాంతం అనమాట. పరిశోధన అంటే కొత్త విషయం కనుగొనడాన్ని పరిశోధన అంటారు. రెండవ జాము అంటే రాత్రి 10 గంటల తర్వాతని రెండవ జాము అంటారు. చతురోక్తులు అంటే హాస్యంతో కూడినటువంటి మాటల్ని చతురోక్తులు అంటారు. సూత్రధారుడు కథను నడిపించేటువంటి వాడు, మార్గదర్శి. చావళ్ళు అంటే గ్రామస్తులు కాలక్షేపానికి కలిసేటువంటి చోటును ఏమంటారంటే చావళ్ళు అని అంటారు. ఈ కలిపి రాయండి చూడండి. శాసనము ప్లస్ శాసనాలు, కడుపు ప్లస్ ఉబ్బు, కడుపు ఉబ్బు.